హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో అప్లికేషన్స్ ఆఫ్ లీ చాడ్లే ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి లీ చాడ్లే ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటో అర్థమైతే అప్లికేషన్స్ ఈజీగా ఉంటుంది. అంటే అక్కడ తెలిసిన వాటిని మనం ఎక్కడ అప్లై చేస్తాం అంతే. సో అప్లికేషన్స్ ఏంటి అంటే ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఫస్ట్ అప్లికేషన్ సింథసిస్ ఆఫ్ అమోనియా బై హాబర్స్ ప్రాసెస్లో లీ చాడ్లే చెప్పిన కండిషన్స్ని యూజ్ చేశారా లేదా, ఎలాంటి కండిషన్స్ని యూజ్ చేశారనే చెప్తున్నాను. సో ఇక్కడ నేను ఈక్వేషన్ రాశాను చూడనా, ఇది అమోనియా, డెల్టా హెచ్ వాల్యూ కూడా రాశాను. ఇదేంటి, సింథసిస్ ఆఫ్ అమోనియా బై హాబర్స్ ప్రాసెస్. సో ఇది అప్లికేషన్ 1కి నేను తీసుకుంటున్నటువంటి ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలి అంటే ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. సింపుల్ అన్న ఏం రాయాలి ఇక్కడ అంటే, ఇక్కడ డెల్టా హెచ్ వాల్యూ నెగిటివ్ ఉంటే లీ చాడ్లే ఏం చెప్పాడు, తక్కువ టెంపరేచర్ సరిపోతుంది అలాంటి ఈక్వేషన్స్ కన్నాడు. కాబట్టి ఫార్మేషన్ ఆఫ్ NH3 ఫ్రమ్, నేను అప్లికేషన్ అన్నాం కాబట్టి ఎన్ని టర్మ్స్ యూజ్ చేయాలి ప్రతి చోట. N2 and H2 ఈజ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎగ్జోథర్మిక్ అంటే డెల్టా హెచ్ ఈక్వల్ టు నెగిటివ్. అకార్డింగ్ టు లీ చాడ్లే ప్రిన్సిపల్, అకార్డింగ్ టు, నన్ను జాగ్రత్తగా చెక్ చేసుకోండి, అమోనియా నైట్రోజన్ హైడ్రోజన్ నుంచి ఫామ్ అయిన అమోనియా అనేది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎగ్జోథర్మిక్ అంటే రియాక్షన్ జరిగాక లోపల ఉన్న హీట్ని బయటికి రిలీజ్ చేస్తుంది, అందుకని డెల్టా హెచ్ వాల్యూ నెగిటివ్ ఉంటుంది. ఓకే, సో అకార్డింగ్ టు లీ చాడ్లే ప్రిన్సిపల్, for exothermic reactions, low temperature is favorable. అంటే ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ, ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అన్నిటికి కూడా తక్కువ టెంపరేచర్లోనే జరిగిపోతాయి అని చెప్తున్నారు. కానీ తక్కువ టెంపరేచర్ పెట్టినప్పుడు రియాక్షన్ స్లోగా జరుగుతుంది, కాబట్టి కొంచెం టెంపరేచర్ పెంచారు, దాన్ని ఆప్టిమమ్ టెంపరేచర్ అంటారు. ఎట్ లో టెంపరేచర్ rate of reaction is very slow. So optimum temperature 725 to 775 kelvins is used for the formation of NH3. ఇది యూజ్ చేయాలి నాన్న, ఈ వర్డ్స్ ఫ్రమ్ N2 and H2 ఇలా రాస్తేనే మనం ఎక్కడ అప్లై చేస్తున్నామో తెలుస్తుంది. అంతవరకు బాగుందన్న. 725 to 775 అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్, ఈ రియాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు దీన్ని ఇంకొంచెం ఫాస్ట్గా చేయడానికి కెటలిస్ట్ను వాడతాను, అంటే ఒక కెమికల్ సబ్స్టెన్స్ని యాడ్ చేస్తాను. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఆక్సిజన్ రియాక్షన్ జరిగి వాటర్ రావాలంటే చాలా టైం పడుతుంది. ప్లాటినం యాడ్ చేసామంటే వాటర్ త్వరగా వస్తుంది. సో ఏ కెమికల్ సబ్స్టెన్స్ అయితే రియాక్షన్ త్వరగా జరిగేలాగా, అంటే ఉన్న అన్ని పార్టిసిపేట్ అయ్యి త్వరగా జరిగేలా చేస్తుందో అలాంటి కెమికల్ సబ్స్టెన్స్ని కెటలిస్ట్ అంటాం. ఇక్కడ అమోనియా ప్రిపరేషన్లో మెత్తగా పౌడర్ చేసిన ఐరన్, దాన్ని ఫైన్లీ డివైడెడ్ ఐరన్ అంటాం. ఫైన్లీ డివైడెడ్ ఐరన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద కెటలిస్ట్ అన్న మనం యూజ్ చేసే టర్మ్స్ అర్థం అవ్వాలి. కెటలిస్ట్ టు స్పీడ్ అప్ ద కెమికల్ రియాక్షన్, ద కెమికల్ సబ్స్టెన్స్ స్పీడ్ అప్ ద కెమికల్ రియాక్షన్. సో for the speed up the chemical reaction, finely divided iron is used as the catalyst
అంటే ఐరన్ అంటే Fe కదా, Feని వాడుతున్నాం. ఈ కెటలిస్ట్ని యాక్టివేట్ చేయడానికి ఇంకొక కెమికల్ సబ్స్టెన్స్ వాడుతున్నాం, దట్ ఈస్ ద ప్రమోటర్. molybdenum is used as the promoter. ఇక్కడ ప్రమోటర్ అంటే అర్థం ఏంటి? ఇట్ విల్ బి యాక్టివేట్ ద కెటలిస్ట్, ఐరన్ యాక్టివేట్ చేస్తుంది. అలా చేసే కెమికల్ సబ్స్టెన్స్ని ప్రమోటర్. సో మనం కొత్తగా ఏమేమి వాడాము నాన్న? ఇక్కడ ఐరన్ కెటలిస్ట్ని వాడాము, మాలిబ్డినం ప్రమోటర్ని వాడాము. టెంపరేచర్ 725 to 775 కెల్విన్స్. సో ఇది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. జాగ్రత్తగా చూడండి, మనకి ప్రిన్సిపల్ దగ్గర ఫ్యాక్టర్స్ అర్థమైన వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది. ప్రెషర్ ఎక్కువ పెడితే తక్కువ ప్రోడక్ట్స్ వస్తాయి, ప్రెషర్ తగ్గిస్తే ఎక్కువ ఎటు రియాక్టెంట్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఎటు ఉంటే ఈక్విలిబ్రియం వెళ్తుంది. బట్ ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ఈక్వేషన్లో అమోనియా 2 moles ఉంది, 2 రియాక్టెంట్స్ 3 moles ప్లస్ 1 mole 4 moles ఉన్నాయి. అంటే రియాక్టెంట్స్ కంటే ప్రోడక్ట్స్ తక్కువ ఉన్నాయంటే ఇక్కడ ఎక్కువ ప్రెషర్ పెట్టారని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ అమోనియాలు 2 ఉన్నాయి, ఇక్కడ H2లు 3, N2 1 అంటే 4. 4 moles ఆఫ్ రియాక్టెంట్స్ ఉంటే 2 moles ప్రొడక్ట్స్ వచ్చాయి. అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టి ఉంటారు, అందువల్ల తక్కువ ప్రొడక్ట్స్ వచ్చాయి. అంటే లీచాట్లర్ చెప్పే దాని ప్రకారం హై ప్రెషర్ ఈజ్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అమోనియా ఫ్రమ్ N2 అండ్ H2. నేను రబ్ చేసి రాస్తాను. ప్రెషరు, కాన్సన్ట్రేషను, ఆప్టిమమ్ కండిషన్స్ 3 చెప్పాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వింటే ఇది అర్థమైందంటే సెకండ్ అప్లికేషన్ చాలా ఈజీ. ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. ఏంటి ఇక్కడ అంటే ఫార్మేషన్ ఆఫ్ అమోనియా, ఫార్మేషన్ ఆఫ్ NH3 ఫ్రమ్ N2 in the formation andam. In the formation of ammonia from N2 and H2, less number of moles of NH3 is formed. అదేగా మనం చూస్తున్నాం, 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సో high pressure is favorable formation of NH3 from N2 and H2. high pressure కావాలి. సో 200 to 500 atmospheric pressure is used. చూడండి అన్న, ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అమోనియా ఫ్రమ్, మన అప్లికేషన్ కాబట్టి ప్రతి చోట ఇది వాడాలి. అమోనియా from N2 and H2, less number of moles of ammonia is formed. So high pressure is favorable formation of ammonia from N2 H2. So that is 200 to 500 atmospheric pressure. Okay. So next ఏంటన్నా, effect of concentration. సింపుల్, ఇక్కడ high concentrated N2 and H2 gives, లేదా increase the concentration on, ఇలా రాసుకుందాం. increase the concentration on N2 and H2, pure NH3 is formed.
అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే ప్యూర్ అమోనియా అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ మీరు రాసే వాటిలో ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా అవన్నీ ఎక్కడ రెక్టిఫై అవుతాయంటే లాస్ట్లో ఆప్టిమమ్ కండిషన్స్ అని పెట్టండి. ఆప్టిమమ్ కండిషన్స్ అంటే మనం ఇక్కడ ఏమేమి వాడామో చెప్తున్నాం. ఏమేమి వాడామా? టెంపరేచర్, (725 to 775 kelvins), pressure 200 to 500 atmospheric pressure, catalyst, finely divided మెత్తగా పౌడర్ చేసిన ఐరన్, ప్రమోటర్, మాలిబ్డినం. ఇవి రాసిన చక్కగా బాక్స్లో ఇట్లా పెట్టేసేయండి. సో సింథసిస్ ఆఫ్ అమోనియాలో లీచియా క్లేర్ చెప్పిన కండిషన్స్ని వాడితే ప్రోడక్ట్ బాగానే వచ్చింది. కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ ఏంటంటే టెంపరేచర్ తక్కువ వాడమన్నప్పుడు తక్కువ టెంపరేచర్ దగ్గర ప్రోడక్ట్ వస్తుంది కానీ ఎక్కువ టైం తీసుకుంటుందని. ఆప్టిమమ్ అంటే మీడియం టెంపరేచర్ 725 to 775, హై ప్రెషర్ వాడారు కాబట్టి ప్రోడక్ట్ తక్కువ వచ్చింది. ఈ రియాక్షన్ని స్పీడప్ చేయడానికి మెత్తగా పౌడర్ చేసిన ఐరన్ వాడారు. దాన్ని యాక్టివేట్ చేయడానికి మాలిబ్డినం అనే కెమికల్ సబ్స్టెన్స్ని వాడారు. అలా యాక్టివేట్ చేసే దాన్ని ప్రమోటర్ అంటాం. సో నన్ను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఇంకా ఆబ్జెక్టివ్కి సంబంధించినవి మీకు ఆల్రెడీ చేసి ఉన్నాయి, అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.